ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈరోజు ఒక దేవుని వాక్యం, పైనున్న వాటి మీదే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుడి. కొలిసీలకు 3:2. హల్లెలూయా. దేవుడు ఎందును బట్టి ఈ మాట చెప్తున్నాడంటే, ఈ లోకము శాశ్వతము కాదు, పరలోకమే శాశ్వతం. నీ ఒక శరీరంలో ఆత్మ పెట్టిందంటే ఆ ఆత్మ ఈకలోకల ఆత్మకు చెందింది కాదు. దేవుని తన స్వరక్తం ఇచ్చి కొనిన ఆత్మ. సో మన పరిశుద్ధం బ్రతికి పైనున్న వాటి మీదే మనం ఉండాలి. ఈ నిత్య లోకంలోకే మనం పోటకు మన శ్రద్ధ, మన మనసు కలిగి ఉండాలి. కానీ భూమి మీద సంబంధించిన వాటికి లోకం ఒక మాయ. సో దీన్ని బట్టి మనము లోకమును ఎక్కువ ప్రేమించకూడదు. దేవుడి వైపు పైనున్న వాటి, ఆయన ఒక రాజ్యం ఎలా కట్టాలి భూలోకంలో, ఆయన ఒక రాజ్యము భూలోకంలో ఎలా సిద్ధపరచాలా, ఆయన కొరకు మనం ఎలా జీవిస్తున్నాం అనేది ఆ ఒక జీవితాన్ని బట్టి మనకి పైనున్న వాటి మీద ఆయన మనకి ఏలుటకు అధికారం ఇస్తాడు. నిత్య లోకంలో ఉండాలనేది ఆయన ఒక ఆసక్తి అనేది. అందును బట్టి ఆయన నీ నా కొరకు కల్వారిలో మరణించి మృత్యుంజయముగా లేచినాడు. నిన్ను రక్తం ఇచ్చి కొనినాడు. సో ఇక లోకములో ఉండాలని కాదు, పై లోకంలో పైనున్న వాటి మీదే నీ మనసు ఉండాల. లోకమును ప్రేమించేది, లోకరీతిగా బ్రతికేది, ఇటువంటి జీవితాలు దేవుడు ఇష్టపడడు. ఈ ఒక లెండేస్ సీజన్లో మనము పైనున్న వాటి మీదే మనసు పెట్టాలి. ప్రతిరోజు వాక్యం చదవాల, బైబిల్ ధ్యానించాల, బైబిల్ రీడ్ చేయాల. ఉపవాసంతో ఏ సమస్య కొరకు నువ్వు అది తొలగిపోవాలని ప్రార్థన చేసిన దేవుడు తప్పకుండా ఎప్పుడు నిత్యం అల్టిమేట్ గాడ్ మన దేవుడు నిత్య లోకమునికే నిన్ను వారసురాలుగా చేసే ఒక దేవుడై ఉన్నాడు. ఈ విధి నా వాగ్దానం మిమ్మల్ని బలపరుస్తుందని నేను దేవుని యందు విశ్వసిస్తున్నాను. ఆమేన్. థ్యాంక్ యూ. God bless you. Have a wonderful day.